హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విష్ణు ఫ్లేవర్. ఈరోజు మన ఛానల్లో చాలా క్విక్గా టేస్టీగా చేసుకునే ఎగ్ మసాలా కర్రీ చేసుకుందాము. చూడండి ఎంత గ్రేవీగా ఉందో. చపాతీలోకైనా రైస్లోకైనా పుల్కాలోకైనా చాలా బాగా సెట్ అవుతుంది. ఈ టేస్టీ కర్రీ ఎలా చేయాలో ఈరోజు చూద్దాము. ఇంతకన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ముందుగా 5 గుడ్లను ఉడకబెట్టుకొని పొట్టు తీసేసి ఇలా ఒలిచి పెట్టుకోవాలి. ముందుగా 2 టమాటోస్ని ఇలా పెద్దగా కట్ చేసుకొని అలాగే 4 పచ్చిమిరపకాయలు వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఇలా టమాటోస్ పచ్చిమిరపకాయలని పేస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, చిటికెడు పసుపు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ని ఇలా మధ్యలో కట్ చేసుకొని ఇలా కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు కాల్చుకున్న తర్వాత చిన్నగా అన్నిటిని తిప్పుకొని ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. ఎగ్స్ని ఒక పక్క ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, ఇంకో పక్క కూడా తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 పక్కల ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ఎగ్స్ని పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఒక 1/2 కప్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాగింది, ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటిపటలాడాయి. ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకొని వేసుకుందాం. ఆనియన్స్ బాగా వేగి ఇప్పుడు చిటికెడు పసుపు, 1 స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని పచ్చివాసన రాకుండా బాగా వేయించుకుందాం. ఇప్పుడు 1.5 స్పూన్ కారం వేసుకుందాం. కారం పచ్చివాసన రాకుండా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీకి వేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. 10 నిమిషాలు ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకుందాం. చూడండి గ్రేవీలో ఆయిల్ ఎంత బాగా సెపరేట్ అవుతుందో, పచ్చివాసన రాకుండా బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం ఆయిల్లో కాల్చుకున్న ఎగ్స్ని ఈ గ్రేవీలోకి వేసుకుందాం. ఇలా అన్ని ఎగ్స్ని గ్రేవీలోకి వేసుకోవాలి. చూడండి గ్రేవీలో ఎగ్స్ని బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకుందాం. చూడండి ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి బాగా కలుపుకుందాం. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఫైనల్గా కోడిగుడ్డు గ్రేవీ కర్రీ రెడీ. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.